రాము రాము నువ్వు ఇక్కడున్నావా బాబు? నీకోసం ఎంత వెతికాను. ఉండు, ఇంకా నయం ఎవరు లేరు. పారిపోదాం. ఎందుకంత తొందర? వెతుక్కుంటూ ఇంటికి వచ్చిన సుందరాంగిని ఊరికే పోనివ్వడం న్యాయమా? ఈ మూగవాడి కోసం వాడు అబ్బే వస్తాడనుకున్నా. శుక్రవారం సాక్షాత్తు లక్ష్మీదేవిని నువ్వే వచ్చావు. ధర్మంగా ఉందా? ధర్మమో అధర్మమో తరువాత నిన్నిక్కడ రక్షించేవాడెవ్వడూ లేదు. ఒకవేళ ఆ రాజాగాడు వచ్చి నిన్ను రక్షిస్తాడనుకుంటున్నావేమో. వాడి కోసం 10 మంది రౌడీలను బయట రెడీగా ఉంచాను. ఎంత పని చేశావు? నిన్ను దేవుడు కూడా క్షమించడు. దేవుడు వాడు ముసలివాడైపోయాడు. అయినా నా విరహ బాధ వాడికేం తెలుస్తుంది? ఈ సంగతి మా రైతులకు తెలిసిందా నీ కాళ్ళు చేతులు విరగొట్టి పారేస్తా. వాళ్ళు విరగొచ్చిందా కుంటా ఏంటి? ఈ లోపల నిన్ను నా దాన్ని చేసుకుంటాను. రాజా, లక్ష్మి రాజా, అరిస్తే చంపేస్తాను. లక్ష్మి కొట్టండి. అన్నంగా అన్నకి ఇంటి మారింది. ఊరికి ఫైట్ చేస్తారేమా? నిజంగా కొట్టండి. నరకండి.
రాము, నీకు మాట వచ్చింది బాబు, నువ్వు మాట్లాడుతున్నావు. అమ్మా, రాము 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 రాము, నీకు లోన్ వచ్చింది. అవునా? లక్ష్మి, రాముకు మాట వచ్చింది. అవును, రాము మాట్లాడుతున్నాడు. ఏది రామ్మ? అమ్మా అని పిలు. అమ్మా. అన్నయ్య అన్నయ్య వద్దన్నయ్య, నా మాట వినన్నయ్య, ఇలా రాన్నయ్య, వద్దన్నయ్య. అన్నయ్య అన్నయ్య మధ్యలో అద్దె కంప్లైంట్ కొట్టావు. సార్, రంగన లక్ష్మీ రాముని ఇక్కడ కట్టిపారేశారు. నేను వచ్చి వాళ్ళని విడిపించకపోతే వీళ్ళందరూ చుట్టుముట్టాడు సార్. కానిస్టేబుల్ రంగన్న అరెస్ట్ చేయి. గంగన్నాడే. గంగన్న చనిపోయాడు. ఏమిటి, మా నాన్న చనిపోయాడా? అవును, నూతులో పడి చనిపోయాడు. అందుకు కారణం నేనే. గంగన్న ఈ పాటికి మా రాజ్యాన్ని కలుసుకునే ఉంటాడు. అయితే నువ్వు నడు స్టేషన్కి. మా తాత చాలా మంచివాడు, ఆయన ఏమి చేయకండి. నీకు నోరు వచ్చిందా? నన్ను తాత అన్నావు, నాకు చాలా సంతోషం. ఆయన నీ పేరేంటి బాబు? రాము. రాము, చాలా మంచి పేరు. అన్నయ్య, నిన్ను నాన్నను మంచి దారి తీసుకురావాలని ఎంతో ప్రయత్నం చేశాను, కానీ ఫలించలేదు. అందరూ స్టేషన్ రాలే, పదండి. నాన్న చచ్చిపోయాడు, అన్నయ్య జైలుకు పోయాడు, ఇల్లంతా తగలబడిపోతుంది. పోనీలే, చేసిన పాపాలన్నీ ఈ మంటలో కాలిపోని. లక్ష్మి, ఈ ఇంటికి వచ్చేటప్పుడు ఎంతో మనోవేదనతో వచ్చాను. నా రాముకి మాట వచ్చింది, మనశ్శాంతిగా పెడుతున్నాను. వస్తాను లక్ష్మి. రామయ్య. రాము, చక్కగా చదువుకొని మంచి పేరు తెచ్చుకో బాబు. బుద్ధిగా నడుచుకుంటావు కదా. వస్తాను లక్ష్మి. రామయ్య. రాము, అమ్మా, రాము, రాము, రాము. లక్ష్మి, నీ జీవితంలో నాకు కూడా కాస్త చోటివ్వగలవా? ఏనాడు మా ఇంట్లో మీకు చోటిచ్చాను, ఆనాడే నా మనసులో కూడా మీకు స్థానం ఇచ్చాను. లక్ష్మి, లక్ష్మి.